వెల్కమ్ టు NSTV. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రభుత్వం చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా కాకినాడ రూరల్ మండల అభివృద్ధి కార్యాలయం వద్ద సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ పాల్గొన్నారు. ముందుగా స్వచ్ఛ కార్యక్రమంపై ప్రతిజ్ఞ చేశారు. అనంతరం మండల కార్యాలయం నుండి సైకిల్ పై ర్యాలీగా తరలి వెళ్లారు. కాకినాడ రూరల్ తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో ముందుగా అందరం కూడా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి సంబంధించి ఈ నెలలో జరిగేటటువంటి థీమ్ ఏంటంటే క్లీన్ ఎయిర్, మనం పీల్చే గాలి. నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని, నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి వాహన కాలుష్యాన్ని తగ్గించి స్వచ్ఛమైన గాలి కొరకు ప్రజా రవాణా వాహనాలను ఉపయోగించుట మరియు విరివిగా మొక్కలు నాటడం, సోలార్ విద్యుత్ వినియోగం వంటి పద్ధతులపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని, మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. సభాధ్యక్షులు పాండంగ గారికి, అట్లాగే ఎంపీపీ గారు అనంతలక్ష్మి తిరుపతి గారికి, ఎంపీడీ వారికి, డిప్యూటీ ఎంపీడీ వారికి, నాతోటి కూటమి సభ్యులు, అలాగే సచివాలయాల సిబ్బంది, ఎంపీడీ ఆఫీస్ సిబ్బందికి, పత్రికా మిత్రులకి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. స్వచ్ఛాంధ్ర అన్నది మాటల్లో కాకుండా చేతల్లో చేయాలనేటువంటి ప్రధానమైన ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఇవాళ దీన్ని ప్రజల్లో తీసుకెళ్ళి ప్రతి మూడో శనివారం కూడా దీన్ని ఓపెన్ ఫైర్ బార్లింగ్ ఆపాలా, అలాగే సౌర విద్యుత్తు రూపంలో వెళ్ళాలి, లేదా ఈ ఫ్యాన్స్ అదే విద్యుత్ సోలార్ విద్యుత్ ద్వారా, అట్లాగే సైక్లింగ్. నేను అనేక కంట్రీస్లో నేను చూశాను, అలాగే టీవీలో కూడా చూశాను. చాలా చోట్ల 50% వాళ్ళు 3-4 కిలోమీటర్ల రేడియస్లో ఏ కార్యక్రమం ఉన్నా సైకిల్ మీద వెళ్తారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో బీసీ బంద్కు మద్దతు తెలిపిన బీసీ నాయకులు 60% ఉన్న బీసీలు 42% కోరుతున్న అమాయక బీసీలను ఇంకా అణగదొక్కాలని అగ్రవర్గాలు చూస్తున్నాయని, కానీ ఇకనైనా బీసీలు మేల్కొని రాజకీయంగా ఎదగాలని, స్థానిక సంస్థ ఎన్నికల్లో జనరల్ సీట్లలో కూడా బీసీలు నామినేషన్ వేయాలని బీసీ నాయకులు కోరుకుంటున్నారు. ఈరోజు యావత్ తెలంగాణ లోపట బలహీన వర్గాలు, బీసీ బిడ్డలైనటువంటి శ్రామిక కుల అందరూ అన్ని వర్గాల నుంచి మనము ఈ రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛందంగా అందరూ అన్ని కులాల వారు బంద్ పెట్టాలని మన పిలుపునిచ్చాం. అందరూ కూడా సహకరించి మద్దతు తెలిపినరు. పార్టీలు ఈరోజు ముఖ్యంగా పార్టీలు అనేటువంటి వారి వ్యక్తిగతంగా ఉండవలసినటువంటి అవసరం, కానీ వారు ఇక్కడ రాష్ట్రంలో కూడా పరిస్థితి ఎట్లా ఉన్నదంటే, ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే ఎవరు కానీ ఏ పార్టీలో ఉన్నటువంటి నాయకుడు కానీ
సరైనటువంటి నిర్దేశంలో కూడా పోవడం అనేది లేదు. ఒక బలహీనత వర్గాల నుంచి వచ్చినటువంటి వరకు వాళ్ళు మనకు ఒక బొమ్మ చూసి ఆటలాడిపించే అటువంటి రకంగా వీళ్ళు తయారైన నాయకులు. కాబట్టి మనము విద్యార్థులు చదువుకున్నటువంటి మనకు ఇక ముందు కూడా మనం డిగ్రీలు ఎంఏలు చదువుకున్నటువంటి విద్యార్థులు చైతన్యవంతం కావాలి. మనం బీసీలము బిడ్డలు. ఇలా మనకు ఉద్యోగ అవకాశాలు లేవు. ఇలా ఉద్యోగాల గురించి ఏ ఒక్క నాయకుడు కూడా మాట్లాడడం లేదు. ఇలా పార్టీలు రిజర్వేషన్ల కొరకంటే ముందుకు వచ్చి మాకు రిజర్వేషన్ కావాలని చెప్పేసి వీళ్ళు మాట్లాడుకుంటారు. రిజర్వేషన్లు చేస్తే మీ కుటుంబం బతుకుతుంది. ఒక ఉద్యోగి వాళ్ళ కుటుంబము మొత్తము వాళ్ళ తరతరాలుగా బీసీ బిడ్డలు బతుకుతారు. కాబట్టి ఏ ఒక్క బీసీ బిడ్డ కూడా మీరు అందరూ చైతన్యవంతం కావాలి. పార్టీల జెండాలు అనేటువంటిది భుజం మీద వేసుకొని తిరగడం అనేది సమంజసం కాదు. మనం రాజ్యాంగబద్ధంగా కొట్లాడేటువంటిది ఏంటి? బీసీ సంఘాలు అంటే ఎప్పుడు నువ్వు నాయకులు అవుతావో, ఎప్పుడు ఏ పార్టీ నుంచి జెండా మోతావో ఆ జెండా మోయాలి తప్ప బీసీ సంఘాలు ఉన్నప్పుడు మీరు యుద్ధ పేరుగా ప్రకటించుకొని చెరొక్క జెండా వేసుకొని చెరొక్క మాల వేసుకొని మేము ఇది చేస్తాం మేము అది చేస్తాం బంధు అనే పిలుపుకు ఆదర్శంగా నిలిచేటువంటి పార్టీలు నికృష్టంగా తయారైనటువంటి ఈ రోజు. కాబట్టి దయచేసి నాయకులు ఇకనైనా మారండి. మీరు బలహీన వర్గాలకు అండగా ఉండి మన పేద వర్గానికి మేలు చేసే రకంగా ఉండాలని మేము కోరుతా ఉన్నాం. జై భీమ్. చిత్తూరు జిల్లా అమ్మఒడి బృందం మరియు ఎమ్మెల్యే ట్రస్ట్ ఫౌండర్ మల్లికార్జున ఆచారి ఆధ్వర్యంలో చిత్తూరు ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్లు నర్సుల సమక్షంలో మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో లయన్ మల్లి ఆచారి మొక్కలు ఇచ్చారు. చెరుకూరి పద్మనాభనాయుడు, ప్రభాకర్, వాసు, మధు, డాక్టర్లు డిసిహెచ్ డాక్టర్ పద్మాంజలి, ఆర్ఎంఓ డాక్టర్ సంధ్య, డాక్టర్ ఉషశ్రీ, డాక్టర్ చంద్రమ్మ, డాక్టర్ లత, నర్సింగ్ సూపరింటెండెంట్ వరలక్ష్మీబాయి మరియు స్టాఫ్ పాల్గొన్నారు. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ ని సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి మరియు మనం జరుపుకునే ఈ దీపావళి హానికర టపాసులు కాల్చకుండా సహజ దీపాల కాంతులతో పర్యావరణ రహిత జరుపుకుంటానని మరియు దీన్ని అందరికీ భాగస్వామ్యం చేస్తామని పర్యావరణం పెంచడం కోసం మొక్కలు నాటి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని రూపొందించాం. స్వచ్ఛగాలిని పెంపొందించే కార్యక్రమాలు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో బీసీ సంఘాల జేఏసీ పిలుపు మేరకు శనివారం రోజున ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఈ బంద్లో కారణంగా వ్యాపార సముదాయాలు, పాఠశాలలు, సినిమా హాళ్లు, పెట్రోల్ బంకులు, వ్యాపారస్తులు మూసివేశారు. మరియు ఆర్టీసీ బస్సులు కూడా నడవలేదు. జేఏసీ కమిటీ మద్దతుగా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, వివిధ పార్టీలు, వివిధ కుల సంఘాలు మద్దతు తెలిపాయి. బంద్ వలన జనజీవనం స్తంభించింది.
కోనసీమ తిరుమలగా పేరుగాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 13వ వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం పూర్ణాహుతి చక్రస్నానం కార్యక్రమాలతో ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమాలలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కుటుంబ సమేతంగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. యువ నాయకులు బండారు సంజీవ్, సచిన్లు సతీ సమేతంగా పాల్గొన్నారు. ఈనాటి బ్రహ్మోత్సవాలు చాలా బాగా జరిగాయి. ఆలయం అలంకరణ అలంకరణలతోటి 2-3 దఫాలుగా ఇక్కడ అలంకరించినటువంటి పళ్ళు పుష్పాలు అలంకరణలు కానీ, లైటింగ్ ఏర్పాట్లు కానీ, క్యూ లైన్లు కానీ, భక్తులకు అన్నదానం అన్న ప్రసాదం ఏర్పాట్లు కానీ, లేదా తిరుమల తరహాలో 450 గ్రాముల మహాలడ్డుని ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రారంభించడం కానీ, ఈ విధంగా ముందుకే వెళ్తా ఆలయ అభివృద్ధి జరుగుతూ ఉంది. అధికారులు చాలా కష్టపడతా ఉన్నారు. డిసి చక్రధర్రావు గారు, మన చైర్మన్గా ఉన్నటువంటి వెంకటరాజు గారు, వారికి సహకరిస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు, పెద్దలు, ప్రధానంగా పాత్రికేయ మిత్రులు చాలా స్వామివారి ఆలయ ప్రతిష్టని, స్వామివారి యొక్క గొప్పతనాన్ని ప్రపంచ దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకెళ్ళడానికి వారు చేస్తున్న కృషికి కూడా నా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురం గ్రామంలో ఈరోజు బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు చేయనందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం కొరకు బీసీ సంఘాల బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్కు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మద్దతిచ్చి కాంగ్రెస్ పార్టీ బంద్కు పిలుపునిచ్చింది. బాణాపురం గ్రామ శాఖ ఆధ్వర్యంలో బంద్లో పాల్గొనడం జరిగింది. जिंदाबाद जिंदाबाद
బీసీలపై మండి వైఖరి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, కాంగ్రెస్ హై జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, కాంగ్రెస్ హై జిందాబాద్. 42% రిజర్వేషన్ వెంటనే. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో శనివారం బీసీజేఏసీ పిలుపు మేరకు నిర్వహించిన రాష్ట్ర బంద్ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత తీర్మాన్ మల్లన్న ఆదేశాల మేరకు రాష్ట్ర పార్టీ కార్యదర్శి ఆకుల హనుమండ్లు, కోరుట్ల నియోజకవర్గ మహిళా విభాగం నాయకురాలు జోరిగే రజిత శ్రీనివాస్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండల పరిధిలోని అన్ని గ్రామాలలో తెలంగాణ రాష్ట్ర బంద్ సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలతో పాటు అన్ని కుల సంఘాలు, వ్యాపార, వాణిజ్య, టిఫిన్ సెంటర్లు, షాపులు స్వచ్ఛందంగా బంద్ నిర్వహించి బంద్లో పాల్గొన్నారు. అన్ని రాజకీయ పార్టీలు, అఖిలపక్షం ఆధ్వర్యంలో బంద్ ప్రశాంతంగా కొనసాగింది. బంద్లో భాగంగా ఎలాంటి అంచనా సంఘటనలు జరగకుండా భారీ ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈరోజు బైన్సా పట్టణంలోని నేతాజీ నగర్లో శ్రీ మార్కండేయ గుడి నిర్మాణం యొక్క శిలాస్థాపన, ఆహ్వానం, దేవాలయ పునర్నిర్మాణ కాలక్షేప మండప శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న
ముధోల్ శాసనసభ్యులు ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్. జై మార్కండేయ, జై మార్కండేయ, జై మార్కండేయ. హరిద్రకాచూర్ణం సమర్పయామి, కుంకుమం ద్రవ్యాన్ని సమర్పయామి, పూజార్థే పుష్పం సమర్పయామి, భోగి ఫలం దీపావళి తొలి స్నానం అని అంటాం మనం. ఈ రోజు నుంచి స్నానం స్టార్ట్ అయిపోయింది. 3 రోజులు కంటిన్యూగా మనం చాలా బ్రహ్మాండంగా, దేశంలో లేకుండా ప్రపంచంలో కూడా మన హిందూ సోదరులు ఎక్కడ ఉంటారు అక్కడ మనం ఘనంగా దీపావళి పండుగ జరుపుకుంటాం. అటువంటి రోజులో మనం ఈరోజు మార్కండేయ అంటే ఒక శివుడు రూపంలో వచ్చిన మార్కండేయ స్వామి గుడి ఫౌండేషన్ స్టోన్ చేయడం జరిగింది. ఈరోజు మార్నింగే నేను మన శంకరాచార్య, శృంగారి శంకరాచార్య పీఠాధిపతి అభిషేక్, మా సరస్వతి టెంపుల్ అభిషేకంకు పోయాచాను. ఆయన చాలా నాకు ఒక 5 నిమిషాలు టైం ఇచ్చి, బాసర్ గుడికి భారతదేశంలో ఒకటే ఒక టెంపుల్ ఉంది. శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం శనివారం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో గల శ్రీ శనీశ్వర స్వామికి ప్రత్యేక తైలాభిషేకం, హారతులు, నైవేద్యాలను ఆలయ అర్చకులచే నిర్వహించడమైనది. సదరు కార్యక్రమంలో భక్తులు, పుర ప్రజలు పాల్గొన్నారు.